హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం చేసుకోబోయే కూర ఒక ఆకుకూర కర్రీ అనమాట. నేను అది కొయ్య తోటకూర. మనమైతే ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసి నూనెలో తర్వాత మనం ఎండుమిర్చి కూడా వేసేసాము. అవన్నీ మగ్గాక ఇప్పుడు మనం ఆకుకూర వేస్తున్నాము. ఈ ఆకుకూర శుభ్రంగా కడిగేసి కోసేసుకుని వేసుకున్నాము. అండ్ ఉప్పు కూడా ఉల్లిపాయలు వేగేటప్పుడే వేసేసుకున్నాము. ఇదైతే మంచిగా వేగాక మనం కారం మళ్ళీ ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకుని మనం తీసేయడమే. అంతే. ఈ కొయ్య తోటకూర మనకి హెల్త్కి చాలా మంచిది, చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. మనం ప్రతి వారం ఒక్కసారైనా తీసుకోవాలి. ఈ కొయ్య తోటకూర అనేది హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది అండ్ ఐస్కి కూడా చాలా మంచిది. సో మీరందరూ కూడా చేసుకోండి. ఈ కర్రీ తొందరగానే అయిపోతుంది. కాకపోతే ఆకుకూరని కట్ చేసుకుని ఏరుకోవడమే కొంచెం టైం పడుతుంది. ఇది దగ్గరికి మగ్గాక కొంచెం వాటర్ పోసి కారం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని దించేసుకోవడమే. సో మీరు కూడా ఒక మంచి రెసిపీతోటి ఇది చేసుకుని నాకు మీరు కమెంట్స్ చేస్తారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఓకే అంతవరకు బాయ్. మరొక రెసిపీతోటి మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.